డోన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమీపాన జనసేన పార్టీ నాయకుడు మైకేల్ ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ను డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డోన్ పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, అసలైన ఆటలంటే ఎక్కడ ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో పాల్గొని చెస్ ఆటలు ఆడడం వల్ల పిల్లల మైండ్ ఎంతో డెవలప్ అవుతుందని, ఇలాంటి వాటికి అలవాటు పడడం వల్ల చెడు అలవాట్లకు పూర్తిగా దూరం అవుతారని తెలిపారు. ప్రతి ఒక్క నాయకుడికి అలాగే మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అయ్య గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన అన్న రాఘవేంద్ర రెడ్డి గారికి నా వందనాలు. ఈ స్విమ్మింగ్ పూలు ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకి వ్యసనం పడి మళ్ళీ కాలువలకి, మననే రీసెంట్ గా మన అబ్బిడిపల్లిలో చూసాము, డ్రింకింగ్ చేసుకొని బాయిల్లో పడి చెరువులలో పడి చనిపోతున్నారు చాలా మంది. ఆ ఒక ఉద్దేశంతో మన స్విమ్మింగ్ పూల్ ఏర్పడడం జరిగింది. అందరికి అందుబాటు ధరలో, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో, రీజనబుల్ ప్రైస్ లో మనకు ఇది అందుబాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే మనం ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ వచ్చేకి సౌకర్యం కూడా బాగుంది. ప్రతి ఒక్కరు రావాలి అని కోరుకుంటున్నాను. దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా గేమ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. గేమ్స్ ఏంటంటే బయటికి వెళ్ళి ఆడాడి తిరిగే కంటే ప్రశాంతంగా గేమ్ జోన్ యాక్టివ్ గా ఉంటాం. ఇందాక అయ్యగారు కూడా చెప్పారు. అలాగే టాకింగ్ బర్డ్స్ ఉన్నాయి, టాకింగ్ బర్డ్స్ వస్తాయి. మనకు ఏమన్నా ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, బర్త్డేస్ కి, ఈవెంట్స్ కి ప్రతి ఒక్కదానికి మనకు విశాలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్ వచ్చి చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అందుబాటు అయిన ధరలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మాకు సహకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మీడియాకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నా కృతజ్ఞతలు. ఒక గేమింగ్ అలవాటు పడుతున్నారు కానీ యాక్చువల్గా గేమింగ్ అంటే ఇవి స్విమ్మింగ్ లో పాల్గొనాలి, ఈ విధంగా చెస్ లో ఆడుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పిల్లలకు మైండ్ డెవలప్మెంట్ కూడా అవుతుంది, చెడు వాళ్ళకు దూరంగా ఉంటారు. ఇప్పుడే మన ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినారు, ఇలాంటివి ఎన్నో ప్రోత్సహించాలని కూడా సార్ చూస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మనకు ఒక ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు, వాకింగ్ ట్రాక్ అనేది. ఈ విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా చేస్తున్నాము. అదే దృష్టితో మన జనసేన నాయకులు మైకేల్ కూడా అదే దృష్టితో పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని యువకులకు ఏదో విధంగా తన వంతు సహాయం చేసుకుంటూ, ఇదే కాదు చాలా కార్యక్రమాలు ఆయన చేస్తుంటారు, సర్వీసులు చేస్తుంటారు. ఈ విధంగా యువతలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొని చెడు వాళ్ళకు దూరంగా ఉండాలి. ఎందుకు ప్రతిసారి మేము చెడు గురించి ఆలోచిస్తామంటే యువకులు ఈరోజు ఎక్కువ చెడు అలవాట్లకి ఆకర్షితున్నారు. యువకులు ఎంతమంది ఉన్నారు ముఖ్యం కాదు, చెడు ఆలోచనలు దూరంగా ఉన్నవారు యువకులే రేపు దేశానికి మనకు ముఖ్యమైన ఒక సపోర్టర్స్ అవుతారు, ఒక పిల్లర్స్ అవుతారు. యువకులు ఎంతమంది ఉన్నా వేస్టే. ఒక ఫిట్నెస్ ఉండాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి, ఒక చదువుకున్న విద్యార్థులుగా ఉండాలి. ఇలాంటి వారే మనకు దేశానికి వెన్నెముక. యువకులు ఎంతమంది ఉండి గంజా అలవాటు పడిపోయి చెడు అలవాట్లు పడిన వాళ్ళు ఇంటికి పరిమితం అవుతారు. అలాంటి వారి వలన దేశానికి ఎటువంటి ప్రమాదమే ఉంది కానీ వాళ్ళ నుంచి ఎటువంటి మనకు మంచి జరగదు. కాబట్టి ఎవరైనా సరే, విద్యార్థులు ముఖ్యంగా యువకులు ఎవరైనా సరే తమకు వీలున్నప్పుడు ఇలాంటి స్విమ్మింగ్ కేంద్రాలకు వచ్చి ఆట ఆడుకొని తర్వాత ఇలాంటి గేమింగ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.